సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము ఉన్నత పనికై మమ్మును పిలిచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలచి ఉండుటే మా భాగ్యము నీ కొరకై జీవించెదము సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము మనకంటే ముందుగా వెళ్ళిపోయిన వారి కంటే మనము గొప్పవారము కాదు, మనము మంచివారము కాదు, మనము ఎంత మాత్రము శ్రేష్ఠులము కాదు. దైవాజ్ఞను నెరవేర్చుటకు మా కోసం బలియాడు. ప్రభురాజ్యం ప్రకటించుటకు ప్రాణాలని నిలవెరచారు. మా ఆత్మను రక్షించుటకు హతసాక్షులు మీరయ్యారు. నీతి కిరీటము పొందుటకు అర్హులుగా మీరున్నారు. ఉన్నత పనికై మమ్మును పిలిచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము. నీ కొరకై జీవించెదము ఘటాన్ని ఘనంగా కాపాడుకోవాలి. నీ శరీరం దేవుని ఆలయమే. మీరు విలువ పెట్టి కొనబడి సంగమును కాపాడుటలో కాపరులుగా మీరున్నారు. సువార్తకి పోరాడుటలో సిద్ధపడిన సైన్యం మీరు. మీ ప్రేమను ఎరుగని వారు అన్యాయముగా మేము చంపారు. మీ త్యాగం మేము ఎన్నటికీ మరచిపోము. సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము gave his only begotten Son, that whosoever believeth in him should not perish, but have everlasting life. సువార్తను అందించుటకు ఎన్నో హింసలు పొందారు. ఆకలితో కాలుని సంఘమును పోషించారు. మాకు మాదిరి చూపించుటకు క్రీస్తును కొని జీవించారు. మీ జత పని మారలేదు, మీ జాడలో చెల్లత పనికై మమ్మును పిలిచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము.
హన్నా మాష్మెన్ భారతదేశంలో సేవ చేసిన ప్రారంభకాల మహిళా మిషనరీ. ఈమె మహిళల విద్యాభివృద్ధి మరియు సామాజిక స్థితి కొరకు ఎంతో కృషి చేశారు. ఫ్లోరా ఆనందరావు శామ్యుల్ తల్లిగారు. ఈమె మొట్టమొదటి బిషప్ తల్లిగారు. ఆమె తన జీవితాన్ని మహిళలు మరియు పిల్లల సేవకు, పేదలు మరియు అణగారిన వర్గాలకు అభివృద్ధి చేశారు. ఈమె గురించి ఇంకో విషయం చెప్పాలంటే, అల్నాట్ గ్లాడ్స్టైన్స్ ఎలా ఉన్నారో ఆనందరావు తల్లిగారు కూడా, ఫ్లోరా తల్లిగారు కూడా సేమ్ అలానే చాలామంది కుల వర్గాలు చెందిన వాళ్ళు కొంతమంది పెట్రోల్ వేసి తగలబెట్టేశారు. ఈ తల్లి కూడా అలాగనే స్టెయిన్స్ లాగా చనిపోయి ఉంది. క్లారా ఎయిస్వాన్ ఈ మహిళ వైద్య మిషనరీ. ఈమె బెర్లీ నగరంలో మహిళల కొరకు ఆసుపత్రులను స్థాపించారు మరియు మొట్టమొదటిగా నర్స్ ట్రైనింగ్ సెంటర్ను కూడా అందించిన మహిళ. సింధియా ఫెరార్ ఈమె ముఖ్యంగా అమ్మాయిల విద్యాభివృద్ధి కొరకు పనిచేశారు. అహ్మద్ నగరంలో గర్ల్స్ బోర్డింగ్ స్కూల్ని మొట్టమొదటిగా ఈమె స్థాపించి ఉన్నారు. హిల్డా మేరీ లాజరస్ ఈమె మన వైజాగ్కి, విశాఖపట్నంకి చెందిన మహిళ అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఈమె మొట్టమొదటి క్రైస్తవ వైద్యురాలు. మళ్ళీ ఈమె మొట్టమొదటి ప్రిన్సిపల్ ఆఫ్ సిఎంసి వెల్లూర్ చెందిన మహిళ. ఈమె ఎంతో సేవ చేసి తన ఆస్తులన్నీ మన కోసం సిఎస్ఐ సంఘాలకి రాసి ఇచ్చేసిన మహిళ హిల్డా మేరీ లాజరస్ అమ్మగారు. ప్రియమైన దేవుని సంగమా, ఇంతవరకు ఎక్కడి నుండో వచ్చి భారతదేశంలో దేవుని సేవ చేసి తమ జీవితాలను అర్పించిన వారిని చూసాం. వారు మన మధ్య ఇప్పుడు లేకపోయినా వారు రగిలించిన ఈ సేవాగ్ని నేటికి మన మధ్య ఒక దివ్య జ్యోతులుగా వెలుగుతుందని మనము విశ్వసిస్తున్నాం. నేటి సమకాలీన పరిస్థితిలో స్త్రీలమైన మనము కేవలం మన అభ్యున్నత కొరకు, గుర్తింపుల కొరకు, సమానత్వం కొరకు దేవుడు మన పట్ల ఉన్న ఉద్దేశాన్ని మరిచిపోయి ఈ లోకంలోని గుర్తింపులకు ప్రాకులాడుచున్నాము. కాబట్టి ఈ యొక్క సేవకులందరినీ మనము పునఃస్మరణ చేసుకొని వారి కొరకు మనము ప్రార్థన చేద్దాం. దేవుని కొరకు మనము ప్రతిష్ఠించుకొని సజీవ యాగంగా మనము సమర్పించుకొని దేవుడు అనుగ్రహించు ఆ మహిమ కిరీటంలో నిత్య జీవను సంపాదించుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. నన్ను క్షమించండి. ఇప్పుడు దాకా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క బిడ్డకి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. వీరి కుటుంబాలను కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ సెండింగ్ ఉమెన్స్ ఫర్ ఎవ్రీ పార్టిసిపేషన్కి ప్రతి